హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ కంటిన్యూ టు వాచ్. సో ఇది జస్ట్ ఒక డే రొటీన్లో పార్ట్ అంతే. సో ఇక్కడ నేను హెయిర్కి లివాన్ సిరమ్ అప్లై చేస్తున్నాను. ఇన్ కేస్ ఎప్పుడైనా చిక్కు ఎక్కువ ఉన్నప్పుడు అలా లివాన్ సిరమ్ అప్లై చేస్తే మీ హెయిర్ కూడా సేఫ్గానే ఉంటుంది. సో అప్పుడు కూడా చిక్కు ఈజీగా వస్తుంది అని. అండ్ ఆల్సో ఒక సజెషన్ ఏంటంటే ప్లీజ్ డూ అప్గ్రేడ్ ఫ్రమ్ ప్లాస్టిక్ కోమ్స్ టు వుడెన్ కోమ్స్. ఎందుకంటే మీకీ హెయిర్ రూట్ ఎక్కువ డ్యామేజ్ అవ్వదని. సో, నేనిది చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను. బాగా అనిపిచ్చింది. సో, ఇన్ కేస్ మీరేమైనా ఇంకా ప్లాస్టిక్ కూమ్స్ యూజ్ చేస్తుంటే జస్ట్ అప్‌గ్రేడ్ అండ్ ట్రై. సో, ఇది మీకి ఆన్‌లైన్‌లో కూడా అవైలబిలిటీలో ఉంటది. రెఫరెన్స్‌కి నేనొక లింక్ పెట్టింటాను. సో, మీరు ఇన్ కేస్ ఏమైనా చెక్ చేయాలనుకుంటే జస్ట్ చెక్ చేయండి. అండ్ ఇక నా నార్మల్ రొటీన్ స్టార్ట్ అయింది. సో, ఐ సజెస్ట్ ఎవ్రీవన్ ఒకసారి మీరు ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్‌లో రైప్ అయిండే పపాయ తినండి. సో, బికాజ్ దాని నుంచి మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ ఇన్ కేస్ ఏమైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాని నుంచి కూడా మీకు క్యూర్ వస్తుంది. ఫైబర్ కూడా యాడ్ అయి ఉంటుంది దీంట్లో. పొటాషియం, కాల్షియం చాలా ఉన్నాయి దీంట్లో యాక్చువల్లీ చెప్పాలంటే. సో, ఐ సజెస్ట్ యూ ఒకసారి ఒక 1 వీక్ ట్రై చేయండి. ఇన్ కేస్ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కూడా సాల్వ్ అవుతుంది. అండ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఉప్మా చేస్తున్నాము. ఉప్మా మీన్స్ మా ఇంట్లో ప్లెయిన్ ఉప్మా అస్సలు చేయరు. ఏమన్నా వెజిటబుల్ యాడ్ అయ్యి ఉంటుంది. లైక్ బఠానీ బేసిక్ బఠానీ, పొటాటో యాడ్ అయి ఉంటుంది. ఇన్ కేస్ క్యారెట్, బీన్స్ అలాగుంటే అవి కూడా యాడ్ చేస్తాము. రవ్వ ఏయించుకొని పెట్టుకున్నాము. సో, ఇది బన్సీ రవ్వ. బన్సీ రవ్వతో చేస్తేనే మీకు టేస్ట్ వస్తుంది. ఫస్ట్ అది డ్రై రోస్ట్ చేసుకొని సెపరేట్‌గా తీసి పెట్టాము. దాని తర్వాత ఇక్కడ పాన్‌లో ఆయిల్ వేసి ఆనియన్స్ అదంతా బేసిక్ పోపు ఐటెమ్స్ అన్నీ వేశాక ఇక్కడ ఫ్రై చేసుకొని తగినంత ఉప్పు వేసి బాగా ఫ్రై చేయాలి. ఏమవుతుంది అంటే బాగా ఇది ఆయిల్‌లోనే బాగా మగ్గిపోతుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ యాడింగ్ వాటర్ అదంతా ఏం అవసరం లేదు. బాగా ఆయిల్‌లోనే కాస్తంత ఆయిల్‌లోనే బాగా ఫ్రై చేసి పసుపేసామనమాట. ఇన్ కేస్ దీన్ని మసాలా ఉప్మాలా కూడా కొంతమంది చేసుకుంటారు. జస్ట్ బై యాడింగ్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఆ పేస్ట్ యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ మీకు చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ వేయించుకున్న బన్సీ రవ్వ వేస్తున్నాము. దీన్ని కూడా ఫ్రై చేస్తున్నాము ఇన్ ద ఆయిల్ సో దట్ కంప్లీట్‌గా అంతటికి అంటుకుంటదనమాట. అంటుకున్నాక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనము కెటిల్‌లో ఆల్రెడీ హాట్ వాటర్ పెట్టేసాము. ఎందుకంటే ఇక్కడ మీరు నార్మల్ వాటర్ అంటే కోల్డ్ వాటర్ కూడా వేయొచ్చు. బట్ వేస్తే ఏమవుతుందంటే బాయిలింగ్ పాయింట్ ఫస్ట్ నుంచి ఇది అవుతుంది కదా! బాయిల్ అవుతుంది కదా! సో, ఏమవుతదంటే ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ ఆల్రెడీ కుక్ అయ్యాయి. మళ్ళీ బిగినింగ్ నుంచి అవి మళ్ళీ కుక్ అవుతూ స్టార్ట్ అయితాయి. సో, దాన్ని అవాయిడ్ చేయాలంటే హాట్ వాటరే ప్రిఫర్ చేయాలి. ఓన్లీ ఉప్మాలో కాదు ఇన్ కేస్ ఎనీ కైండ్ ఆఫ్ అదర్ ఐటెమ్స్ కూడా లైక్ పలావ్ అలా చేస్తాం కదా! బిర్యానీ. దాంట్లో కూడా హాట్ వాటర్ ఏసుకుంటే మీకి ఒకటి ఫాస్ట్‌గాను అవుతుంది. ప్లస్ వెజిటబుల్స్ ఆల్రెడీ కుక్ అయ్యుంటాయి కదా! హాట్ వాటర్ ఏస్తేనే బెటర్ అని చెప్తాను. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేయండి. సో, మీ ఎక్స్‌పీరియన్స్ బేసిస్ పైన మీరు ఫర్దర్ చూసుకోవచ్చు ఇలాగే. అండ్ ఇంకా బాయిల్ వాటర్ ఏసాం కదా! ఎక్కువ సేపు పట్టదు ఉడికించడానికి. ఆల్రెడీ బాయిలింగ్‌లోనే ఉంటది. అండ్ దాని తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ అంత ఘీ వేసి ఇంకా క్లోజ్ చేసేస్తే దట్స్ ఇట్. ఉప్మా రెడీ అయిపోతది. అండ్ ఈరోజు బేబీ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ చెప్తున్నాను. ఇది నా బేబీకి వాడుతున్నాను. సో, మీకి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నేనిక్కడ సెబామెడ్ యూజ్ చేస్తున్నాను. ఇది కొంచెం ఎక్స్‌పెన్సివే బట్ ఇట్ ఈజ్ యూజ్‌ఫుల్ అనమాట. ఫస్ట్ ప్రొడక్ట్ వచ్చేసి బేబీ షాంపూ. సో, బేబీ షాంపూ మీరు వాడాలని మ్యాండేటరీ లేదు. సెబామెడ్ సోప్ ఉంటది కదా! సో, దాని నుంచి కూడా హెయిర్‌కి అప్లై చేయొచ్చు బేబీకి. బట్ నేనెందుకు షాంపూ ప్రిఫర్ చేశానంటే యూజువల్లీ న్యూ బోర్న్ బేబీస్‌కి కొంచెం స్కాల్ప్ అంతా డ్రై ఉంటది. సో, నేనది తెలియక ఫస్ట్ సోపే వాడాను. దాని తర్వాత తెలిసింది కొంచెం అది స్కాల్ప్ పైన కొంచెం పొట్టులాగా వస్తుండే. అందుకే ఇంకా షాంపూకి స్విచ్ అయ్యాను. సో, దీంట్లో కొంచెం మాయిశ్చర్ కంటెంట్ ఉంటుంది కదా! సో, ఇట్ వాస్ గుడ్. సో, ఇది యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి సెబామెడ్ జెంటల్ వాష్. ఇది బాడీకి వాడొచ్చు అండ్ ఫేస్‌కి కూడా అప్లై చేయొచ్చు బేబీకి. సో, ఫ్రమ్ డే వన్నే యూజ్ చేయొచ్చు. అన్ని ప్రొడక్ట్స్ నేను చెప్తున్నది. సో, ఇది ఎందుకు ఓన్లీ సెబామెడ్ నేను ఎక్కువ చూపిస్తున్నానంటే ఇది పీహెచ్ లెవెల్ 5.5 ఉంది అండ్ టెస్టెడ్ ఆల్సో. చానా మార్కెట్‌లో మీకు పీహెచ్ 5.5 ఉంది అని చెప్తారు. బట్ అది టెస్ట్ చేసేకి మీకొకటి షీట్స్ లాంటిదొస్తుంది. దానిపైన టెస్ట్ చేశాకే నేను ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సెబామెడ్‌ది క్రీమ్ ఎక్స్ట్రా సాఫ్ట్ ఇది స్కిన్ క్రీమే. స్నానం అయిన తర్వాత అప్లై చేయొచ్చని ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఇదేమవుతదంటే ఇప్పుడు నా బేబీ ఎస్పెషల్లీ నా కేస్‌లో ఏమైందంటే కంప్లీట్ నోట్లో నుంచి సలైవా తీసుకొని చీక్స్‌కి, ఫార్‌హెడ్‌కి అంతా పూసేసుకుంటాడనమాట. సో, దాని నుంచి ఫుల్ క్లీన్ చేసి ఫేస్‌ని ఇది అప్లై చేసేదాన్ని. అప్పుడు బాగుంటుండే. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ ఈస్ సెబామెడ్ బాడీ లోషన్. బాడీ లోషన్ అవసరమా అని ఉండొచ్చు మీకు ఈ క్వెషన్.
100% యెస్. ఇది కావాలి. ఎందుకు బాడీ లోషన్ కావాలి అంటే డైపర్ యూజ్ చేస్తాం కదా! అప్పుడు ఆ ఏరియాలో కంప్లీట్ హిప్స్ దగ్గర అంతా అక్కడ ఎలాస్టిక్ పడతది. సో, అక్కడ మీరు ఇది అప్లై చేసి దాని తర్వాత డైపర్ ఎయండి. సో దట్ బేబీకి అంత అన్‌కంఫర్ట్ ఉండదు. నెక్స్ట్ ప్రోడక్ట్ సెబామెడ్ పౌడర్. సో, నేను ఇన్ని ప్రొడక్ట్స్ ఇప్పుడు చెప్పాను కదా అన్నీ. సో, అన్నిట్లో కన్నా ఇది నేను అస్సలు వాడలేదు. వాడాను బట్ ఓన్లీ ఇన్ కేస్ ఏమైనా కాటికి పెడితే అప్పుడు మాత్రం యూజ్ చేస్తాను అంతే. బట్ పౌడర్ ఈజ్ నాట్ అట్ ఆల్ యూజ్‌ఫుల్ ఫర్ బేబీస్ అండ్ యూజ్ చేయకూడదనే చెప్తాను. బికాజ్ ఇంకా లంగ్స్ డెవలపింగ్ స్టేజ్‌లో ఉంటాయి కాబట్టి 1 ఇయర్ వరకు యూజ్ చేయొద్దండి. ఇది డాక్టర్స్ చెప్పాకే నేను చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ మై ఓన్ డెసిషన్. రీజన్ చెప్తాను ఎందుకని. సో, ఇప్పుడు మీరు పౌడర్ అండర్ ఆర్మ్స్‌కి లేదంటే నెక్ కింద ఇంకెక్కడైనా మీరు అప్లై చేయాలని చూస్తే ఏమవుతుంది అంటే, సో, అది పోర్స్ ఉంటది కదా! అది లాక్ అయిపోతుంది. 1 ఇయర్ లోపల పిల్లలకి మనము స్కిన్ టైప్ ఇంకా డిఫైన్ చేసేకవ్వదు. సో, ఇన్ కేస్ డ్రై స్కిన్ పైన మీరు ఎక్కువ పౌడర్ కొడితే ఏమవుతుందంటే కంప్లీట్‌లీ ర్యాషెస్ ఫార్మ్ అవుతుంది రెడ్ కలర్‌లో. సో, దాన్ని అవాయిడ్ చేయడానికి మెనీ ఆఫ్ దెమ్ సజెస్ట్ నాట్ టు యూజ్ అనమాట. సో, 1 ఇయర్ దాకా యూజ్ చేయకపోవడమే బెటర్ అని నేను చెప్తాను. అట్ ఫైనల్ నేనేం చెప్తున్నానంటే, సో, సెబామెడ్ ఈజ్ ఎ గుడ్ ప్రోడక్ట్ బికాస్ పీహెచ్ లెవెల్ 5.5 ఉంది ఆల్రెడీ చెప్పాను. ఇదే తీసుకోండి అని చెప్పట్లేదు. ఇన్ కేస్ మీకేమైనా 5.5 పీహెచ్ లెవెల్‌ది వేరే బ్రాండ్స్ దొరికినా కూడా తీసుకోండి. బట్ ఒక్కసారి టెస్ట్ చేయండి రియల్ టైమ్ బేసిస్‌లో. అది వర్కౌట్ అవుతేనే తీసుకోండి. ఇవన్నీ నేను జస్ట్ ఒక 50 ఎంఎల్. సో, ఆల్వేస్ ట్రై స్మాల్ ప్యాకెట్స్. ఎప్పుడైనా మీరు ఏమైనా ప్రోడక్ట్ యూజ్ చేయాలంటే చిన్న ప్యాకెట్సే ట్రై చేయండి. సిన్స్ ఇది ఎక్స్‌పెన్సివ్ నేను చిన్న ప్యాకెట్స్‌తోనే స్టార్ట్ చేశాను అండ్ ఇట్స్ రియల్లీ గుడ్. ఐ హోప్ ఈ ప్రోడక్ట్ రివ్యూ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో, ఫర్ న్యూ మామ్స్ కాకపోయినా కూడా ఇన్ కేస్ బేబీస్ కొంచెం గ్రో అయినా కూడా యూజ్ చేయొచ్చు. లింక్స్ మీకు డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. జస్ట్ రెఫర్ చేసి మీకు ఇన్ కేస్ నచ్చితే తీసుకోవచ్చు. సో, దిస్ ఈజ్ నథింగ్ కైండ్ ఆఫ్ ప్రమోషన్. ఐ జస్ట్ స్టార్టెడ్ మై ఛానల్.